ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తారు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనము చేయుదుము అనే ఒక మాట చెప్తారు. అయితే అంచె దినాల్లో ఉన్న మనకు ఇది రిక్వెస్ట్ కాదు, ఆయన మనం బ్రతిమాలుకోవటం లేదు. కానీ మన మారు మనసు రక్షణ కొరకు మనము ఆయన వైపు తిరగాలి, ఆయనను రక్షకునిగా అంగీకరించాలని ఆయన దినమంతా తన చేతులు చాచి మన కొరకు వేచి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు అది ఈ మాటలో అది రిక్వెస్ట్ కాదు, మనల్ని ఏం బ్రతిమాలుకోవట్లేదు. దేవుడు నీవు తలుపు తీస్తే ఆయనతో పాటు నువ్వు కలిసి భోజనం చేస్తావు, నీవు ఆయనతో పాటు ఆయన నీతో పాటు. మీరు తలుపు తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి హీఈస్ నాట్ బెగ్గింగ్ యూ టు ఓపెన్ ద డోర్స్. మిమ్మల్ని బ్రతిమాలుకోవట్లేదు ఆయన, మీకు వార్నింగ్లో చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు తలుపు తీస్తే మీరు నాతో, నేను మీతో కలిసి భోజనం చేస్తాం. మీరు తలుపు తీయకపోతే ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళతో పాటు ఆయన కలిసి భోజనం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరము విని అని బైబిల్లో ఉంది. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అని యోహాను సువార్తలో ఉంది. నీవు నిజముగా ఆయన మేపే గొర్రెవైతే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. నువ్వు ఎవరి చేత మేపబడుతున్నావో, ఎవరి చేత నడిపింపబడుతున్నావో ఆయన స్వరాన్ని నువ్వు ఖచ్చితంగా వినగలవు. సాతాను చేత నడిపించబడినట్లయితే నువ్వు సాతాని స్వరాన్ని వినగలవు. అదే దేవుని చేత నడిపించబడిన వాడవైతే ఖచ్చితంగా నువ్వు దేవుని స్వరాన్ని వినగలవు. కాబట్టి ఆయన స్వరాన్ని వినగలుగుతావా, వినలేవా అనేది నీ విశ్వాస జీవితం పట్ల, నీ నిరీక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు తీయడానికి సిద్ధంగా ఉన్నావా, ఆయన స్వరాన్ని వినగలవా అనేది ఈ కడవరి దినాల్లో చాలా మనకి అవసరం. కాబట్టి ఆయన స్వరాన్ని వినే, ఆయన మేపే మంచి గొర్రెగా నువ్వు ఉండాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. కడవరి దినాల్లో ఉన్న మనము చాలా జాగ్రత్త కలిగి ఆయన స్వరాన్ని విని మనము మన తలుపులు తెరిచేవారిగా ఉండాలని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను. కాబట్టి అంచె దినాల్లో ఉన్న మనము జాగ్రత్త కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చున్నారు. మరి నువ్వు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.